ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం అక్టోబర్ నెల 14వ తారీఖు మరి మంగళవారం అండి. మన సాంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, కృష్ణపక్షము, అష్టమి సాయంకాలం 5:53 వరకు, పునర్వసు నక్షత్రం సాయంకాలం 5:24 వరకు, వర్జం ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, మళ్ళీ రాత్రి 1:10 నుంచి 2:40 వరకు వర్జం ఉందండి. దుర్ముహూర్తం మీకు ఉదయం 6:50 నుంచి 9:12 వరకు, మళ్ళీ రాత్రి 10:40 నుంచి 11:30 వరకు దుర్ముహూర్తం ఉంది. తర్వాత ఇవాళ మంగళవారం. ఈ మంగళవారం ఏంటంటే ఇటు కుజుడి యొక్క వారం అండి. అది మంగళవారం అంటే కొంచెం ఇబ్బంది అయినటువంటి వారం అండి. అది మన వాళ్ళు ఆ ఇబ్బంది అని మనం భయపడతామని, మంగళం అంటే శుభకరం అని, దానికి శుభకరం అని ఊరికే పేరు పెట్టారు. కానీ ఆ రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అవి వీలైతే చేయకుండా మంచిది. వాహనాలు కూడా జాగ్రత్తగా నడపాలి. వాడు ఆ కుజుడుకున్న లక్షణం ఏంటంటే ఎలక్ట్రిక్ సంబంధించిన షాకులు కొట్టడం కానీ, ప్రమాదాలు జరగడం, రక్తం కళ్ళ చూడటం, ఇటువంటివన్నీ ఈ కుజుడి యొక్క లక్షణాలు. అందుకనే ఆపరేషన్లు అవి కూడా అటువంటిప్పుడు చేసుకుంటారు. దానికి ఇబ్బంది ఏం పెట్టాడు అతను. తర్వాత ఏంటంటే ఇతనికి 2 లక్షణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అప్పు చేయిస్తాడు, రెండోదేమో పెళ్లి కాకుండా చేస్తుంటాడు. దాన్ని కుజదోషం అంటుంటారు. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఆలస్యమైనా కూడా మళ్ళీ అదే కుజదోషం ఉంటే దొరుకుతాయి, కానీ లేకపోతే కొంచెం ఇబ్బందులు కూడా పడే ప్రమాదం కలిగిస్తూ ఉంటాడండి. ఈ కుజుడుకున్నటువంటి లక్షణం అనమాట. అందువల్ల దీనికి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే గోసేవ చేస్తే తగ్గుతున్నారండి. ఆవుకి ఏదన్నా తెచ్చి పచ్చగడ్డి కానీ, లేకపోతే శనగలు, పెసలు ఇటువంటివి నానబెట్టి, పచ్చివి కాకుండా కొంచెం నీళ్ళలో నానబెట్టి గోవు కనుక పెట్టినట్లయితే మన సంతాన అభివృద్ధిలోకి వస్తుంది. వివాహం కాని వాళ్ళు వివాహం అవుతారు. మనకు రఘువంశం అని కాళిదాసు ఒక కావ్యం రాశాడు. దాంట్లో ఆయన అంటాడు, ఆయనకి సంతానం లేక రఘుమహారాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెడితే ఆయన చెప్పాడండి, నాయనా నువ్వు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళి వస్తూనేమో ఆవు యొక్క తోక దక్కావు కామధేనువు, ఆ కామధేనువు కుమార్తె ఇప్పుడు నాకు ఇక్కడ నందిని ధేను ఉంది, దాని సేవ చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుందన్నాడు. ఆ విధంగా కొంతకాలం ఆ రఘుమహారాజు గోసేవ చేసి సంతానం పొందాడని కూడా మనకు పురాణం తెలుస్తున్నదండి. అందువల్ల